వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం మద్దతు ధరతో పాటు బోనస్ అందిస్తోందని తెలిపారు. ప్రజలే ప్రతిపక్షానికి బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. ధన్యవాదాలు సార్. మా నేలకొండ మండల రైతులు, మొక్కజొన్న రైతులు మీకు ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదృష్టవశాత్తు ఇంకా ఎక్కువగా దిగుబడి కూడా వచ్చింది. కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. కొద్దిగా ఇబ్బందులతోనే మనం మొదలెడినాము. ఈ ప్రజా ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన తర్వాత రైతుల పక్షపాత ప్రభుత్వంగా, పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా, నిరుద్యోగ యువతకి అండదండలుగా, ఆడబిడ్డలకి తోబుట్టువులా, ప్రతి ఒక్కరికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ప్రాంతానికి అభివృద్ధి సంక్షేమాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా పేదవాడికి ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలిసింది. రైతుల విషయానికి వస్తే ఆనాటి ప్రభుత్వం, ఈనాటి ప్రభుత్వం ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే, ఆనాటి ప్రభుత్వం ఒరేస్తే ఉరే అని చెప్తే, ఈ ప్రభుత్వం ఒరేసిన రైతన్నలకి, సన్నవడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ 500 రూపాయలు క్వింటాల్కి ఇస్తున్నాం. ధాన్యం ఆనాటి కంటే సుమారు 50% ధాన్యం ఎక్కువ పండినా ఎక్కడా ప్రొక్యూర్మెంట్ లో ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్ చేసిన రైతన్నకి డబ్బులు టెన్షన్ గా వారి ఖాతాలో ఈ ప్రభుత్వం జమ చేస్తుంది. ఆనాటి ప్రభుత్వం 1,00,000 రూపాయల రుణమాఫీ చేయడానికి 5 సంవత్సరాలు పెడితే, ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి 6 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతన్నలకి 2 లక్షల వరకు రుణమాఫీ. బాపట్ల జిల్లాలో గంజాయి నిర్మూలనకు ఉద్దేశించి ఈగల్ టీం ఆధ్వర్యంలో బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో ర్యాలీ నిర్వహించారు. దండి మార్చ్ 2.0 1000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఐజీ రవికృష్ణ, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆపరేషన్ చైతన్య, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ సేఫ్, క్యాంపస్ జోన్ గురించి వివరించారు. విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఇటీవల సర్జరీ చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన శ్రేణులు శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో మృత్యుంజయ హోమ పూజలు నిర్వహించారు. బూరకట్ట శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రజల కోసం చేస్తున్న సేవలు కొనసాగాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.
వరంగల్ నగర పరిధి 29వ డివిజన్ రామన్నపేటలో మురుగునీటి డ్రైనేజీ పైపులు ధ్వంసం కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గృహాల నుంచి మురుగునీరు బయటకు వెళ్లకపోవడంతో దుర్వాసన వ్యాపించి 2 నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మిత్రులు ఒక్కొక్కరు 20 నుండి 25 సంవత్సరాల ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. గత ఒక 2 months నుండి మా తూర్పు అవతల వాళ్ళు చాలా ఇబ్బంది చేస్తున్నారు. ఆ డ్రైనేజ్ మా వాటర్ పైపులు అడిగి కనెక్షన్ ఇవ్వబడి ఉన్నది. గత 20 సంవత్సరాల నుంచి ఈ 1.5 month నుండి మా పైపులు ఫస్ట్ టైం ముడిపీకారు. ఆయన మేము సైలెంట్కున్నాం, మళ్ళీ అచ్చినట్టు మాట్లాడుతూ తిరుగుతున్నారు. ఆయన మేము కాముకున్నాము. తర్వాత మనం 1 week తర్వాత వచ్చి ఆ పైపు ముడిపీకిన తర్వాత మా గోడకునే రంధ్రాలను మొత్తం పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత ఒక నీళ్ళ చుక్క కూడా పోవట్లేదు. లైట్ సిమెంట్ ఇసుక కంకరగా పూర్తి చేయలేదు. ఒక్కొక్క చుక్క వాటర్ పోతుంది. మేము ఆయన కాముకున్నాము. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ పోతే వాళ్ళు ఏమన్నారంటే మున్సిపాలిటీకి వెళ్ళండి ఉన్నారు. మేము మున్సిపాలిటీకి పోయినాము, గ్రీవెన్స్లు ఇచ్చాము. గ్రీవెన్స్ ఇస్తే సార్ మంచిగా వస్తామని అన్నారు. రాలేదు. మనం కొద్ది టైం వెయిట్ చేసాము. కలెక్టర్ ఆఫీస్ పోయాము. కలెక్టర్ ఆఫీస్ ఇచ్చాము. ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే టౌన్ ప్లానింగ్ ఆఫీస్కి పంపన్నారు. అట్లా జాప్యం అయింది. మాకు విధిలేని పరిస్థితిలో ఒక మిత్రుడి సలహా మేరకు హైకోర్టులో వేసాము. హైకోర్టులో మాకు చేయమని చెప్పారు. చెప్తున్నాం. చాలా ఇబ్బంది అవుతున్నది. మూరిలోకెళ్ళి మాకు వాటర్ పోవట్లేదు. దయచేసి మీడియా మిత్రుల ముఖంగా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి మా సమస్య. కృష్ణా జిల్లా గుడివాడలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వేణిగండ్ల రాము క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు మంచి చేయటమే కూటమి ప్రభుత్వ విధానమని, అభివృద్ధిలో రాజకీయాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్, సర్వీస్ రోడ్లు, మున్సిపల్ పార్కు పనులు పురోగతిని సమీక్షించి అక్టోబర్ నాటికి ప్రధాన పనులు పూర్తి చేస్తామని తెలిపారు. 1.17 కోట్లతో పార్కు అభివృద్ధి జరుగుతోందని, తారు కొరత కారణంగా కొన్ని రోడ్ల పనులు ఆలస్యమయ్యాయి అని వివరించారు. పనులు పారదర్శకంగా నాణ్యతతో జరగాలని అధికారులను ఆదేశించారు. ప్లానింగ్ లేకుండా మీకు కుదిరినట్లు మీరు ఆపరేషన్ ప్లానింగ్ అట్లీస్ట్ మాకు కష్టం తీసుకోవాలి. ప్లానింగ్ చేసుకుంటే మాకు ఓకే సరే. మీరు ఏం చేయాలి, దీనికి కలర్లు వేయించుకోవాలా, ఏం చేయాలి, దాంట్లో పెదవులు వేయించుకుంటాం. పెదవులు దాంట్లో పెట్టుకుని వచ్చేది ఆ టైప్లో చేయించాలి. మాట్లాడుతూ మీరే చేపించాలని చెప్తేనే నేను దానికి అక్కడ దాకా లేదంటే నాకు బస్ స్టాండ్ దాకా అడుగుతున్నాను. నాకు బస్ స్టాండ్ దాకా అడుగుతుంది కాదండి, మన బస్ స్టాండ్ దాకా ఆల్రెడీ తీసుకోవాలి కదా, మనం ఏం కూడా చేపిద్దామని మీరే చెప్పారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ రాష్ట్ర పాడి పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామంలో లేగదూడల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షులు ఏలేశ్వరం మండలం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి హాజరయ్యారు. లింగంపర్తి సొసైటీ అధ్యక్షులు పెంటకోట మోహన్, ఎన్డీఏ శ్రేణులు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న రైతులను అభినందించిన వారు పాడి పశుసంవర్ధక రంగం అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే మనం పాడి పండించుకుంటే మనం తాగొచ్చు, మనం అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి, అమ్ముకునే పరిస్థితులు ఉంటాయి. మరి ఇవాళ ఒక గేది, ఒక ఆవు ఉంటే ఆ ఇంటికి ఉపయోగపడి మరి వృత్తి కల్పించే విధానంలో ఆ రెండు కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వం నుంచి ఇన్ని కార్యక్రమాలు వస్తా ఉన్నాయి కాబట్టి మరి రైతు సంఘాలను కూడా మరి పూర్వ వైభోగం తీసుకొచ్చి గ్రామాల్లో మరి ఇన్ని పశువులను కూడా మరి పెంచి పోషిస్తే అవే మనల్ని పెంచి పోషిస్తాయని చెప్పి
ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈ పథకం గురించి చెప్పారు DDR. గతంలో పుడితే దొనపోతు కానీ లేకపోతే పెయ్యి తోడ కానీ పుట్టింది. ఖచ్చితంగా పెయ్యి తోడ పుట్టే పథకం మరి అది కూడా మనకు అదృష్టంగా భావించాలి. దాని ద్వారా కూడా మనకు ఉత్పత్తి జరుగుతుంది. మరి పాల ద్వారా మనకు లాభం వస్తుందనే ఆలోచన కూడా మీరందరూ కూడా చేయాలని తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరి సిబ్బందికి గ్రామ రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 95వ వార్డులో మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు నిర్వహించారు. గవరపాలెం కాలనీ, సంపత్ వినాయక నగర్, దుర్గానగర్, గణేష్ నగర్, మారుతి కాలనీలో జోనల్ కమిషనర్ శంకర్రావు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుని సీసీ రోడ్లు, కాలువలలో వోల్టేజ్ వంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను శీఘ్రంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జీవీఎంసీ కమిషనర్తో చర్చించి నిధులు మంజూరుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిస్తే ఎమ్మెల్యేకు పేర్కొన్నారు. మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ అనే కార్యక్రమంలో భాగంగా 95వ వార్డు గవరపాలెం, దుర్గానగర్, మారుతి కాలనీలో పర్యటించడం. ఇది చాలా ఇరుకుగాను తిక్కి పాపులేషన్ ఎక్కువగా ఇరుకిరుగ్గా ఇల్లున్న ప్రాంతం. ఇక్కడ డ్రైనేజీ సమస్య కానీ, ఇంటర్నల్ రోడ్డు సమస్య కానీ, అలాగే పవర్ కట్ అంటే లో వోల్టేజ్ సమస్య కానీ ఇలాంటి ఇష్యూస్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక అంగన్వాడీ సెంటర్కి కానీ, ఒక కళ్యాణ మండపానికి కానీ, రోడ్లు డ్రైన్లకు కానీ, ఈ లో వోల్టేజ్ ఉన్న ప్రాంతంలో 11 kV ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడంలో కానీ అనేక నిర్ణయాలు తీసుకున్నాం. నాతో పాటు మా జోనల్ కమిషనరు, ఇంజనీరింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, అలాగే ఎలక్ట్రికల్ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. నిన్ననే ఈ కార్యక్రమానికి రావడానికి ముందు కమిషనర్తో సుదీర్ఘంగా 2 గంటల మీటింగ్ చేశాను. ఇలా వెళ్తున్నాను, నేను అడిగినవన్నీ కూడా ప్రజల మధ్యలో ప్రజలకు మాటిచ్చి నేను చేయాలి అంటే ఇమ్మీడియట్గా కమిషనర్ గారు కూడా స్పందించి మీ పర్యటనలో ఏ రోజు ఆ రోజు మా జోనల్ కమిషనర్తో నాకు పంపించేయండి అండి, నేను శాంక్షన్ ఇస్తానని కూడా మాట తీసుకోవడం. వరంగల్లో ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీదేవి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అభిషేకం, కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం మహా అన్నదానం కార్యక్రమాన్ని సంఘం అధ్యక్షులు గూండా ప్రకాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రకాళీదేవి ప్రధాన అర్చకులు శేషు మాట్లాడుతూ అమ్మవారిని దర్శించి సేవిస్తే భక్తులకు అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారని తెలిపారు. గుండా ప్రకాష్ కూడా భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారని పేర్కొన్నారు. ఈరోజు అంకురార్పణ కాక 3వ రోజు. 3వ రోజులో భాగంగా అమ్మవారికి ఉదయం సింహవాహన సేవ. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ పట్టణ ఆర్య వైశ్య సంఘం సౌజన్యంతో నిర్వహింపబడుతోంది. ఏమిటి అనంటే సనాతన ధర్మానికి ఇన్వేడర్స్ చెప్పే భాష్యాన్ని పట్టుకొని మన హిందూ ధర్మంలో తారతమ్యాలు ఉన్నాయంటూ ఏవేవో మన కుల వ్యవస్థను ఏదేదో దూషించి మాట్లాడుతున్నారు. ఒక ప్రభుత్వం విభిన్నమైన శాఖల హిందువులలో ఉన్న బ్రాహ్మణులు మొదలుకొని దళితుల మటుకు సమస్త వర్ణముల వారు ఒక్కొక్క రోజు ఉదయం పూట ఒకరు, సాయంత్రం పూట ఒకరు అమ్మవారి సేవలను వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ అన్ని వర్ణాల వారిని పిలిచి భోజనం పెట్టడం, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడమే కాకుండా సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడమే ఈ బ్రహ్మోత్సవాలలో ఆయా రోజులలో ఆయా సేవలు ఆయా కుల. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని తొగరుపల్లి గ్రామంలో ఏఐజీ యూసీ బెస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెర్ప్ సహకారంతో ఉచిత రొమ్ము క్యాన్సర్ అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞా చిగురుపాటి వైద్య బృందం పాల్గొని మహిళలకు రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించి పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో సుమారు 50 మంది మహిళలు పాల్గొని ఉచిత పరీక్షలు చేయించుకున్నారు. గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు,
ఈఆర్పీ టీం సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంట్లో భాగంగానే సెర్ప్ సంస్థ నుంచి దివ్య మేడం గారు, అట్లాగే గ్రాన్యువల్స్ ఆఫ్ ఇండియా నుంచి ప్లస్ అట్లాగే ఏఐజీ నుంచి వీళ్ళందరూ కొలాబరేటివ్ తోటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎక్కడైతే పేద ప్రజలు ఉంటారో పేదవాళ్ళు మహిళలు వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం వస్తే తప్ప హాస్పిటల్కి వెళ్ళారు, ముందుగా చెకింగ్ చేసుకోరు. అదే సిటీలలో కానీ జర డబ్బులు ఉన్న వాళ్ళు అయితే అప్పుడప్పుడు పోయి చెకింగ్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంబడే మేల్కుంటారు కాబట్టి వాళ్ళు న్యాయం చేసుకోగలుగుతారు. అదే పేదవాళ్ళు గ్రామాలలో ఉండేటోళ్ళు పనే చేసుకుంటారు. ఎప్పటికీ ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్త్ బాగాలేకపోతేనో జ్వరం వస్తేనో లేదంటే ఇంకేనో ఏమన్నా అయితేనో హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. రెగ్యులర్గా మాత్రం వెళ్ళరు. అందుకే దివ్య మేడం గారు, గ్రాన్యువల్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అట్లా మన ఏఐజీ హాస్పిటల్ తోటి వాళ్ళతోటి ఎంఓయూ చేసుకొని ఈ మహిళా సంఘాలలో ఎవరైతే ఉన్నారో మహిళలందరికీ కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఒక 8-9 రకాలు. అక్కడ స్కిన్ క్యాన్సర్ ఉంటుంది, బోన్ క్యాన్సర్ ఉంటుంది, బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది, అట్లాగే మనకి లంగ్స్ క్యాన్సర్ ఉంటుంది, ఎన్నో రకాల క్యాన్సర్స్ ఉంటాయి. దాంతోపాటు మనకు సర్వైవల్ క్యాన్సర్ ఉన్నది. దాంతోపాటు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి ముందుగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని బాపట్ల జిల్లా వేటపాలెం మండలం బ్రాహ్మణపేట గ్రామంలోని రావూరిపేటలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలుడు దేవాంష్పై ప్రమాదవశాత్తు కిటికీ పడిపోవడంతో తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న తల్లిదండ్రులు శ్రీకాంత్, వైష్ణవి తమ కుమారుడితో కలిసి పుట్టింటికి వచ్చారు. ఈ సమయంలో వైష్ణవి సోదరి నిశ్చితార్థ కార్యక్రమానికి కుటుంబం గ్రామానికి వచ్చినప్పుడే ఈ దుర్ఘటన జరిగింది. బాలుడిని వెంటనే చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబం సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకంలో భాగంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజు పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు పుస్తకాలు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మెమొంటోలు, అలాగే 3 చొప్పున ప్రతిభావంతులకు 5,000 రూపాయల చొప్పున ప్రోత్సాహకానికి అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కడప జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ జాతీయ వైస్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ మాట్లాడుతూ పెద్ద దస్తగిరి హత్య కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి ఆదేశాలతోనే ఈ హత్య జరిగిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందం రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారని ఆయన ఆరోపించారు. 100 కోట్ల ఆస్తి లావాదేవీల్లో అడ్డుగా ఉన్నందుకే ఉద్దేశపూర్వకంగా హత్య జరిగిందని పేర్కొన్నారు. వివేక్ హత్య కేసులో సాక్ష్యాలను తొలగించినట్లే ఈ కేసుల్లోనూ అదే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ గోవర్ధన్ రెడ్డి, అక్బర్, కాజాపీర్ పాల్గొన్నారు. కాబట్టి నాకు సంబంధం లేదు, నేను అమాయకునంటే ఎవరు కూడా నమ్మరు. ప్రజలకందరికీ తెలుసు ఎవరు అధ్యాపకులు, ఎవరు మంచి స్వార్థికులు అనేది. కాబట్టి నిత్యానంద రెడ్డి అనే అతను హత్య ఎందుకు చేశాడు అనేది అంటే వాళ్ళకి తెలియాలా, మాకే తెలుస్తుంది. ఏ బినామీ దాని మీద మీకు అడ్డంగా మీకు డిస్ప్యూట్లు వచ్చాయా మీకు తెలియాలా. కాబట్టి వాళ్ళు హత్య చేసి వాళ్ళు ఏదో తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టి ఏదో ఎలక్షన్ కోసం అంట. ఎలక్షన్ ఎప్పుడు ఉంది? ఆ దత్తగిరి అనే పేరే మేము ఎప్పుడు వినలే. ఆయన ఎప్పుడూ రవీంద్రనాథ్ గారే ఉంటాడు. రవీంద్రనాథ్కి ప్లాట్లు అవి కొనియడం కానీ, నిత్యానంద రెడ్డికి రవీంద్రనాథ్కి ముగ్గురు కలిసి వ్యాపారాలు చేస్తారు. అది ప్రజలకందరూ తెలుసు. ఆలంకానపల్లి ఎవరిని అడిగినా వేస్తారు. ఆలంకానపల్లిలో ఇప్పుడు ఆ రవీంద్రనాథ్ ఇల్లు కూడా కట్టారు దత్తగిరి. కాబట్టి అందరికీ తెలుసు ఎవరు మనుషులని. వాళ్ళనే హత్య చేసి ఏదో పాము గుడ్లు తినే విధంగా వీళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలు తినేస్తాం. ముందంతా వాళ్ళ పేరుతో బినామీగా పెట్టి ఏదో డబ్బులు పెట్టి అది పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళు తిరుక్కున్నారో లేకపోతే వాళ్ళు ఏమైనా వేరే విధంగా మాట్లాడారో తెలియదు, కానీ వాళ్ళని హత్య చేసింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారి. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు చలివేంద్రాన్ని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ప్రారంభించారు. భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎండ తీవ్రత పెరగవచ్చునని భావించి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ బాటసారులకు త్రాగునీటి వసతి కల్పించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమానికి సహకరించిన విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఎన్సీసీ లెఫ్టినెంట్ మౌనికను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సీసీ విభాగాల ద్వారా ఒక చక్కని సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి భారతీయ వాతావరణ శాఖ వారి ఉత్తర్వులు, వారి యొక్క ఇచ్చినటువంటి రిపోర్టులను బట్టి ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి, వర్షాలు తక్కువగా ఉంటాయి అని తెలియజేయడం జరిగింది. మన ప్రాంతంలో చూస్తే రోజు రోజుకి ఎండల తీవ్రత అధికమవుతా ఉన్నది. సంతోషదాయకమైంది. సేవలో అంటే సమాజ సేవలో మేము కూడా భాగస్వాములయ్యాము అని చెప్పకనే చెప్పబడతా ఉంది. ఈ సందర్భంగా ఎన్సీసీ లెఫ్టినెంట్ గారైనటువంటి జీజే మౌనిక గారు, అలాగే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారైనటువంటి డాక్టర్ ఏవిఆర్ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. సిద్దిపేట జిల్లా మర్కూర్ మండల కేంద్రంలోని పురాతన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామివారి పుష్పరథోత్సవం ఘనంగా జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ మర్కూర్లో కొలువైన శ్రీ రంగనాయక స్వామి మహిమాన్వితుడని, శ్రీరంగం క్షేత్రంలో ఉన్నట్లే ఇక్కడ కూడా స్వామివారు వెలసి భక్తులకు కొంగు బంగారంగా నిలిచారని తెలిపారు. బ్రహ్మోత్సవాలు వైభవంగా ముఖ్యంగా సహకరించిన ప్రతి ఒక్కరిపై స్వామివారి కృపా కటాక్షాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడ రంగనాథ స్వామి ప్రతిష్ట కోసం శ్రీరంగ క్షేత్రం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క మూలమూర్తిని అక్కడి నుంచి తీసుకొని బండ్ల మీద ఇక్కడ ప్రయాణం చేస్తూ గ్రామానికి ఆపి అక్కడ చక్కగా స్వామి తిరువారాధన చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారట. కాబట్టి ఇక్కడ కాకుండా వేరే గ్రామంలో ప్రతిష్ట చేద్దామని చెప్పని వీరికి ఉండేనట.
ఆ వేరే గ్రామంలో ప్రతిష్ఠ చేయడానికి తీసుకుపోతూ ఉంటే స్వామికి సంకల్పం ఏమిటో, మన బండ్ల ఉండేటువంటి దయ ఏమిటో కానీ ఇక్కడికి రాగానే తెల్లవారి మామూలుగా ఇక్కడ చేసే తిరువారాధన అంతా చేసుకుని తెల్లవారి మళ్ళీ ఆ ఊరికి తీసుకుపోయి అక్కడ ప్రతిష్ఠ చేయాలని చెప్పి వారి ఉద్దేశం. కానీ అక్కడికి వచ్చిన తెల్లవారి ఎంత ప్రయత్నించినా అక్కడ ఆ బండి ఎంతమంది ప్రయత్నించినా కూడా ఆ బండి ఒక్క అడుగు కూడా ముందుకు నడవలేదట. అయితే ఇది ఏమిటి విచిత్రం అనగానే స్వామి స్వప్నంలో ఎవరికో సాక్షాత్కరించి, స్వామి నేను ఇక్కడనే ఉండదలుచుకున్నాను, మీరేం ఇక్కడ సంకల్పమే లేదు అసలు. ఇక్కడ వరంగల్ మట్టేవాడ ప్రాంతంలో మహిళా కానిస్టేబుల్ సంగీత ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం భూపాలపల్లి జిల్లాలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఆమె సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై కానిస్టేబుల్ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబం సభ్యులు ఎంజీఎం సర్కిల్ వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ కూడా పాల్గొన్నారు. ఆత్మహత్యకు గురి కావడం ఎంతో బాధాకరం, ఖండించాల్సిన విషయం. ఒక మన భరోసా ఇవ్వాల్సిన డిపార్ట్మెంట్ నుంచి ప్రజలకు భరోసా ఇచ్చే డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తికి ఆ అమ్మాయికి భద్రత లేకుండా తర్వాత ఆ అమ్మాయి మరణానికి కారణమైనటువంటి వ్యక్తులను వెంటనే శిక్షించాలి. దీని మీద వచ్చేసి డీజీపీ శివధర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసేసుకొని ఈ అమ్మాయి మరణానికి కారణంగా ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటాను. వరంగల్ పోలీస్ కమిషనరేట్లని గతంలో జస్ట్ ఒక రీసెంట్లీ ఒక నాలుగో అమ్మాయి మన మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాడులు ఏ విధంగా ఉన్నాయంటే ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్న పోలీస్ కమిషనర్ గారు వెంటనే ఆ దోషిని పట్టుకొని వెంటనే శిక్షించాలి. లేని పక్షంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా లోకం అంతా కూడా ఈ పోలీస్ శాఖలో పనిచేసే కానిస్టేబుల్ అందరూ కూడా రోడ్డుపైకి వచ్చే అవసరం ఉంది. కాబట్టి ఈ మహిళల పట్ల ఇలాంటి లైంగిక దాడులను పాల్పడే ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులనైనా శిక్షించాలి. వెంటనే సంగీతకు న్యాయం చేయాలి. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్థానిక రేవంత్ రెడ్డి మంత్రులు కానీ అదేవిధంగా కమిషనర్ కానీ వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో 2.60 కోట్ల రూపాయలతో నిర్మించిన టైప్ 4 కస్తూరిబా బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రారంభించారు. ప్రభుత్వ విద్యా సంస్థల మౌలిక సదుపాయాల అభివృద్ధిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందన అభినందనీయమని ఆయన అన్నారు. 9వ నుండి 12వ తరగతి వరకు 100 మంది బాలికలకు ఈ వసతి గృహం ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థుల సమస్యలపై వెంటనే స్పందిస్తున్న మంత్రి లోకేష్ను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా ప్రతిపాదనలు నాయకులు పాల్గొన్నారు. శాసనసభ సభ్యులు గౌరవనీయులు మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.